ఈ మానవ జన్మ మనకు వచ్చింది చివరికి. మరి ఈ జన్మ వచ్చినాక వృధా చేసుకోవడం మంచిదా, చెడు చేయడం మంచిదా అని అందరికంటే నేను సాధ్యపడ్డాను. నీకేమడుగుతుందంటే ఇది ఎందుకు అవసరం వచ్చింది భక్తులు నాకేం అర్థం కాలేదు. చాలామంది ఉపదేశం అని వస్తారు, ఏం అవసరం అని వచ్చినట్టు ఉపదేశం ఇస్తే ఏమేమి ఇల్లు వస్తుందా, ఆయన ఇల్లు ఇయ్యి అన్నాడు, ముళ్ళు వస్తుందా, ముళ్ళు ఇయ్యి అన్నాడు. మరి ఏం కోసం వచ్చినట్టు మనకు గురువు దగ్గర స్థానార్చనను ధరించి జ్ఞానార్చనను పెంపొందజేసి పరమ పూజితమైన ధర్మ ప్రకారంగా నడుచుకొని పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యానికి వెళ్ళేటప్పటికీ మూలధనాన్ని దాచుకొని పోవటం మరటువంటి ధర్మమే మన దగ్గర లేకపోతే లాభం. మనకున్న విలువ ఏమిటో ఒకసారి, మనకున్న విలువ ఏంటిది అనేటటువంటి ధర్మం కావాలి. గురువు దగ్గరకు ఉపదేశం తీసుకోవడానికి వచ్చేటప్పుడు మనకున్న విలువ ఏమిటి అనేటటువంటి సత్యం కావాలి మనకు. మరి ఆ సత్యమే మన దగ్గర లేదు. ఆ సత్ప్రవర్తన జీవనమే మనకు గడవడం లేదు. మరి ఏది మనం పరమ సంతోషంతో జీవిస్తున్నది, ఏది పరమార్థం మన ఏంటొచ్చేది? పరం దానికి అర్థం పరం. అటువంటి పరిపక్వత కలిగినటువంటి ఒక తేజస్సంపన్నాన్ని నీకు జ్ఞానం ఉండి కూడా ఉపయోగించుకుంటలేవు అంటే నీ జీవితానికి సుఖం అన్నది ఎక్కడా అని నేను అడుగుతున్నాను. సుఖమొద్దా, దుఃఖమే కావాలన్నా? ఏ దుఃఖం కావాలని? పరమేశ్వర నీ దగ్గరకు వచ్చేటప్పుడు నేను ఒట్టి చేతులతో నెట్లు రావాలనయ్యా అనేటటువంటి ఏడుపోద్దా నీకు? నాకు ప్రసాదించిన జన్మతో నీ దగ్గరకు వచ్చేటప్పుడు నేను పుణ్యం అనేటటువంటి ప్రసాదం ఏమన్నది దగ్గర. ఎందుకంటే మన పురాణం పండితులు చెప్తున్నారు, అప్పుడప్పుడు కథల్లోనో దాంట్లోనో దీంట్లోనో చెప్తున్నారు, పత్రం పుష్పం ఫలం. నీ చేతులతో ఏముంటుంది తీసుకొని పో. గురువు దగ్గరకు పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోకు. గురువు దగ్గరకు పోయేటప్పుడు, గుడికి పోయేటప్పుడు, గుడి దగ్గరకు పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోకు. పత్రం ఏమంటున్నాడు? ఆకులు, పుష్పం, ఫలం. నీళ్ళు కూడా నీళ్ళు అన్నదే ధనం. నీతాను ఏది కలిగితే నేను నెల్లెత్తుకొని రాలేదు. ఇల్లు ఉండబోయి ఆయనకి ఇస్తే దాచిపెట్టుకునే జాగలేదు ఆయన దగ్గర. మరి ఆయన దాచిపెట్టుకోవాలి. ఆ సత్యనారాయణకి ఇల్లు ఉంది, ఆయన ఇస్తాడేమో అడుగు తీసుకొని వచ్చి ఇల్లు ఇస్తాడేమో. మరి మనకి ఎకరాల భూమి ఉంది, అందులోకెళ్ళి 4 ఎకరాల భూమి మనం రేపు ఇంటికాడ పోయి కూర్చుంటా. నేను గురువు కదా, గురు దక్షిణ అవసరం ఉందిరా ఇయ్యి అంట. ఇస్తాడేమో అడుగుతాను. ఏం సత్యనారాయణ, మీ ఊరికి నువ్వు పెద్ద పటేలు సర్పంచ్ ఏమన్నా ఉండొచ్చు, కానీ గురువు దగ్గర గాయదోడవు. ఆ చెప్పులు పట్టుకొని నడుగురా అంటే నడవాలి. ఆ చెప్పులు అన్నీ ఇడిచిపెడితే గురువు కూడా ఇడిచిపెట్టిపోతాడు. అయ్యా అయ్యో పోయేటోళ్ళు అందరంటే అయ్యో గురువు ఒట్టి కళ్ళబోతున్నాడు, శిష్యులు అంతమంది ఉన్నారు, చెప్పులు అన్నీ ఉన్నాయి. కానీ గురువు ఏమన్నాడు తెలుసా? ఆ చెప్పులు తీసుకోండి ఏమని సైరే చేశాడు. ఇది చూపించాడు. నీ భావన గురువు అనే లక్షణంలో నీలమై ఉంటే ఇల్లు కూడా నీది కాదు, ముల్లె కూడా నీది కాదు. ఈ ఇల్లు ఇచ్చినా ముళ్ళు ఇచ్చినా నిన్ను నడిపితే అందుకే కావాలి గురువుకు, లేకుంటే అది కూడా అవసరం లేదు గురువుకు. మరి అప్పుడు ఏం చింత ఉంటుంది? మహారాజు దగ్గర పోతే నాకున్న 4 ఎకరాలు, నాకు 2 కొడుకులు ఉన్నారు, ఈ 4 ఎకరాలకి 4 ఎకరాలు మహారాజు ఇవ్వమంటే నా పిల్లలకి అయితే ఏమిటి అంటాడా లేదు? నువ్వు అడుగు ఎప్పుడా మరి గురు దక్షిణ అయితే ఇవ్వాలి కదా. గురువు వచ్చి ఇంటికి వచ్చిందంటే గురు దక్షిణ ఇవ్వాలి. మరి ఏమిస్తాడో అడుగుదాం సత్యనారాయణ.
సత్యనారాయణ చెప్పు, నన్ను జాంగీర్ పటేల్ దగ్గర పోమంటావా నీ ఇంటికి రమ్మంటావా? గురువు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ పోవచ్చు కదా. నువ్వు రమ్మంటే ముఖ్యం కాదు, ఆయన రమ్మంటే ముఖ్యం కాదు. ఆయన ఇంటికి పోతే ఆ కోరిక వస్తుందో లేదో, నీ ఇంటికి వస్తే ఆ కోరిక వస్తుందో లేదో తెలియదు. కానీ అక్కడికి వచ్చినాక గురుదక్షిణ అయితే కావాలరా అంటాడు. ఇక్కడ ఇస్తాడా? రేపే పోతే ఇంటికెళ్ళి సత్యనారాయణ ఇంటికి గురుదక్షిణ అయితే ఇవ్వాలి. అరే ఏ రకంగా ఇస్తారు మీరే చెప్పండి. గురుదక్షిణ కావాలి. పరమ పూజ్య, నా సర్వస్వాన్ని నీకు దారపోసి నేను ఒక బుర్రలాగా నీ ముందున్నా, నేను నాదేం లేదు అంటే గురుదక్షిణ ఇచ్చినట్ట కాదా? ఇచ్చినట్టే కదా. అంత గొప్ప మనసు మన భక్తుల దగ్గర ఉంటుందా అని అడుగుతున్నాను. అంత పెద్ద గొప్ప మనసు కావాలి. మరి ఆ గొప్ప మనసు మన దగ్గర లేక ₹1,00,000 మా మహారాజు వచ్చి ఖర్చు పెడతా, ఆయనతో తినబెడతా, మరి ఏమన్నా 50-60 మిగిలితే చేతిలో పెట్టి కాలు మోపుతా, అంతేను. అదేమన్నా భక్తి? మన నువ్వు ఎందుకు వచ్చావు? ఏం పని ఉందిడా? ఏం పని లేదు. ఆయన దొంగ కాదు, నీ సొమ్ము దొంగిలించుకునేందుకు రాలేదు ఆయన. నిన్ను శోధ చేసి, సాధకుని చేసి, సద్బుద్ధిని బోధించి, సత్ప్రవర్తకుని చేసి పంపించేటటువంటి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉన్నాడు ఆ విధమైన ధర్మాన్ని బోధించేవాడే. ఎందుకంటే తల్లి ఏమిచ్చింది? తల్లి ఏమిచ్చింది? మొదటి గురువు. శిశువుకు మొదటి గురువు తల్లి. మాతృదేవో భవ. 7 అన్నారు ఆయన. అమ్మ పేరే మొదలు రాస్తారు. ఏమో పెద్ద బంగారు కడ్డీలు ఇచ్చినట్టు. ముఖ్యంగా బంగారు కడ్డీ ఇచ్చినట్టే. ఇచ్చడం వల్లనే అందరి నోట్లు అదే వాడతారు. మాతృదేవోభవ, పితృదేవోభవ. తండ్రి పేరు వెనకసి చెప్పాడు. వాళ్ళు కష్టం చేసి ఇన్ని కష్టాలు పడి వంశాన్ని అంతా నడిపితే తండ్రిని యాడ్ చేసేటోడు లేడు మొదట్లో. తల్లి పేరే రాదు. మరి ఏంటి ఆ ధర్మం ఏముంది అక్కడ? 9 మాసాలు మోసింది, 10 సంవత్సరాలు సాధకుని చేసింది, సాధన చేసింది, వాడికి బోధపరిచింది. తండ్రి ఎవరు అనేటటువంటి సాక్షాత్కారాన్ని వహించింది. ప్రకృతిలో ఎట్లా మెదులుకోవాలనేటటువంటి మార్గదర్శనాన్ని సూచన చేసింది. కావలసి ఆకలితో అలమలాడుతున్నటువంటి సమయం లోపల ఆకలి సోద తీర్చింది. అనంతాన్ని కలుగజేసి నానా. కానీ చివరికి ఒక మాట చెప్పింది అమ్మ, మనందరికి గుర్తుందో లేదో. నన్ను ఇన్ని తిట్టినా తప్పేముండదురా, పాపం కలగదని. నా పాలిచ్చిన కదా, పాపం కలగదు. ఒక్క మాట నాన్న అన్నావు అనుకో, పాపం కలుగుతుంది. అమ్మ ఒక్క మాట నువ్వు నాన్నని తిట్టినావు అనుకో, నీకు తప్పకుండా పాపం కలుగుతుంది అన్నాడు. అమ్మ చివరికి నేర్పిన మాట ఏందో తెలుసా? అమ్మ పిల్లవాడికి చివరికి చెప్పిన మాట ఎటువంటిది కదంటే, పితామహుడికి ఎప్పుడైనా నోరు తెగి మాట చెప్పకూడదు. ఒక మూర్ఖుడు ఉంటేనే తండ్రిని తిట్టకూడదు. తల్లి మాటను ఆలకించని వాడే తండ్రిని ఏమన్నా. అటువంటి తరుణాన్ని గ్రహించగలిగేటటువంటి హృదయమే మన దగ్గర లేదు. మనం పరమ పూజితాన్ని ఎట్లా పొందగలుగుతామని నేను అడుగుతాను. వ్యత్యాస భావాన్ని గమనించుతూ మనం ఏమి ధర్మాన్ని గ్రహించుతామో ఒకసారి చెప్పండి.
కైకేయి కోరుకుంది రాముని అడవిలకు పంపమని. మరి కృష్ణావతారంలో కంసలి యశోదగా కంసల్య యశోదగా దేవకి కైకేయి. నానా నీవు పరమ పూజ్యుడవు, పరంధాముడవు, ఒక్క క్షణంలో చేస్తే అయిపోతుంది, కంసమర్థన అయిపోతుంది. నేను ఈ ఖైదులో ఉండవలసిన పని లేదన్నది. అమ్మా, పునర్జన్మలో నాన్నగారిని కోరుకున్నటువంటి మాట ఏదైతుందో ఆ నాన్న పశ్చాత్తాప పడుతున్న సమయం లోపల మనసు అంగీకరించలేదు. ఆ మాట కోసమై 14 సంవత్సరాలు నేను అజ్ఞాతవాసం నీ గర్భాన పుట్టి 14 సంవత్సరాలు రేపల్లెవాడులో ఉన్నా, నువ్వు ఖైదులో ఉన్నా. ఆ పాపమే ఇప్పుడు నువ్వు తీసుకోవచ్చు. దేవకి అడిగితే కృష్ణుడు చెప్తున్నాడు, ఇది ధర్మం అమ్మ. మరి ఏం చెప్పాలి మనం? పరమ పూజ్యుడైన పరంధాముడి యొక్క దివ్యమంగళాన్ని గ్రహిస్తున్నటువంటి సమయం లోపల పరిజ్ఞానాన్ని పొందే హృదయంలో దండించింది, ఖండించింది, కొట్టింది, తిట్టింది, వాడికి కావాల్సిన అన్ని చేసింది. ఏ ధర్మం ఉంటే చేసింది యశోద? పరంధామునికి అన్ని చేసింది. కృష్ణావతారంలో ఆ పిల్లవాడిని ఎత్తుకొచ్చి వసుదేవుడు ఇక్కడ వదిలిపెట్టిపోయినప్పటి నుంచి ఆయన ఇక్కడ నుండి రేపల్లిని విడిచిపెట్టి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరకు పోయేటప్పుడు ఇప్పటి వరకు కృష్ణునికి ఇన్ని దండనలు చేసిందంటే యశోద అన్ని దండనలు చేసింది. అన్నిటిలో ఒకనాడు పొరపాటు చేసి గోపికల ఇళ్ళల్లో వెన్న తిన్నాడని వాళ్ళందరూ చెప్తే పువ్వులు కట్టేసింది, కొట్టింది. మరి ఎవరైతే కొడితే పడతామైతే మాట. ఇప్పుడు 4 దెబ్బలు మా అమ్మ కొట్టాలి, ఎక్కువ మనసు. నువ్వు ఒక దెబ్బ కొడితే నువ్వు ప్రయత్నం చేయి, మంట వచ్చేస్తుంది వెంటనే, చేత కాకున్నా సరే. ఎట్లా కొడతావు? నీకు ఏ పని ఉంది నన్ను కొట్టేది? నా పొరపాటు ఏంటో నా మొదటి పెట్టి. కానీ ఆయన తిరిగి అడగలేదు. నయ్యా, నువ్వు లేక పట్టాభిషేకం చేసుకునే అధికారం నాకు లేదు, నాకైతే లేదు. నాన్నగారు పోయింది, రాజవారాన్ని మోసవలసినటువంటి యొక్క ధర్మము నీ మీదనే ఆధారపడేది. కదుపోదాం. రాముడు ఏమన్నాడు? నేను నాన్నకిచ్చిన మాట అది కదా, చక్కగా నీకు నేను ఆశీర్వచనం తీస్తాను, వెళ్ళు నాన్న, రాజవారానికి భయపడదు, చక్కగా జరుగుతుంది అన్నాడు. ఏమి లేకున్నా సరే, అన్నయ్య నువ్వు ఒకవేళ రాకపోయినా పర్వాలేదు, ఆ పాదుకలు ఇవ్వు అని 2 చేతులు చాచింది. రాముడు అన్నాడు, దీనివల్ల ఏమవుతుంది నాన్న నీతో? పాదుకలు మళ్ళా ఏం చేస్తాయి? ఇవి రాజభార విధానాన్ని రక్షించిన ఏ పాదుకలు అన్నయ్య, నీ కృప కలిగి. మరి అక్కడ మనం సంపాదించుకున్నది ఏంటి? ఆ నీతి నేర్చుకున్నది ఏంటి? రామాయణంలో ఉన్నటువంటి ధర్మాన్ని గ్రహిస్తే మనకేం మిగిలింది? భారతంలో ఉన్నటువంటి ఒక విధి విధానాన్ని సాక్షాత్కరించుకోవడం వలన ప్రతిఫలం ఏంటిది? గీత చదవడం వలన శాస్త్ర విధాన లక్షణం ఏమిటి?
స్వభావానికి కలిసినటువంటి యొక్క ధర్మానికి మూలం ఏమిటి అనేటటువంటి సద్గుణమే మన దగ్గర లేదు. ఆ సత్ప్రవర్తననే మనం ఉపయోగించుకోలేదు. దానివల్ల మనం పొందింది ఏది అని నేను అడుగుతున్నాను. ఏం పొందలేదే. వ్యర్థమైన జీవనాన్ని గడిపిన ఇన్ని కాలాలు గడిచినాయి. నాకు 60 ఏళ్ళు వచ్చినాయి అని బయట నోరుకి చెప్పుకోవడమే సరిపోయింది తప్ప నేను ఏ ఏడ నుండి నేను ధర్మాన్ని తెలుసుకునే రోజు ఉంది. ఆ రోజు నాకు విచక్షణ యోగం ఎంత ఉంది. ఇప్పటి వరకు నేను ఆ విచక్షణ యోగాన్ని ఉపయోగించి జీవించింది ఎంత కాలం గడిచింది. ఈ కాలంలో నేను చేసిన సత్యం ఏది అనేటటువంటి సత్ప్రవర్తన తెలియలేనటువంటి బతుకుతున్నామంటే మానవ జన్మ తీసుకొని మన బతుకు విలువ ఉందంటామా? ఒకసారి మీరు చెప్పండి, ఉందా మన బతుకు విలువ? నేనైతే లేదంట. నా వరకు చెప్తాను లేదని. మరి మీరందరూ ఏమనుకుంటుండ్రో ఒకసారి చెప్పండి. విలువ లేని బతికే కదా. విలువ ఉండాలనేటటువంటి యోచన కలిగితే మనం ఎలా ఉండాలి? దీంట్లో చెప్తున్నారు చూడు, నరసింహ శతకంలో ఏమో అంటాడు, లక్షాధికారైన లవణవర్ణమే కానీ మెరుగు బంగారము మింగబోడు, విత్తమార్తన చేసి విర్రవీగుడే కానీ కూడబెట్టిన సొమ్ముకుడు అవ్వడు, దాన ధర్మము లేక దాసిదాసీతులకు దొంగలాకవును దీని దొంటి గలవు. మన ధర్మం మనకు అర్థమవుతుందా? ఎప్పుడన్నా ఇంత మామనం అటువంటి శాస్త్రం మన కాళ్ళ ముందు, మన ఏళ్ళ ముందు, మన కళ్ళ ముందు, మన ముందు ఉన్నటువంటి ధర్మంలో ఇలా అని ఇలా కొట్టుకుంటే కూడా నినర్లేనటువంటి జీవనాన్ని గడుపుతున్నాం అంటే మనము దయామయం ఎట్లా? మనకు దయ ఉందా? ప్రేమ ఉంటుంది? మనం ఏ ప్రేమను చూపిస్తున్నామో బయట చెప్పండి. మన కష్టార్థం నుండి మన దగ్గర 200 రూపాయలు ఉన్నాయి, అందుకే ₹1 దానం చేసేటటువంటి మనసు లేదా నీ దగ్గర? నువ్వు మనిషివి కావాలి. మరి ఇటువంటి ధర్మం గురించి మనం త్యాగం చేస్తున్నది ఏది అనేటటువంటిది ఇప్పటి వరకు మనమే ప్రశ్న వేసుకోలేదు. మనం బతుకుతున్నామంటే బతుకుతున్నాం అంతేగాని నిజంగా లెక్క పెడితే మన బతుకు విలువ లేనట్టే. ఇది బాగా గుర్తుంచుకోవాలి. మనం విలువ ఉందంటాం. నువ్వు ఎప్పుడు ఉందామా? ఉందని నాకైతే లేదు, నేనైతే ఒప్పుకో. అడే మసాలా చెప్తుంటే చెప్పు నాకు, లేకపోతే ఇంటికాడ బళ్ళు కింద మీద అయితే అని చెప్పు. పాలు వెండే టైం అయిపోయింది, నేను పోతే మహారాజుకి దండం పెడితే నువ్వు లేవోపిగా నువ్వు లేవలేడు మహారాజు. మన విలువ ఉందా? నీకు విలువ ఉంటుంది. నేను అడుగుతున్నా, నీకు విలువ ఉందా? విలువ ఉంటుంది. ఎవరికి లేదని నేనే లేదనుకుంటున్నా. నేనే లేదనుకుంటున్నా. నీకు ఉందంటే చూపి అని అడుగుతున్నా నేను. ఇప్పుడు మనలో ఉన్నంత సేపు ఉంటుంది కానీ శివుడు కూడా పోయిన తర్వాత ఒక మాట గుర్తు చేసుకోబట్టాను. నేను ఒక మాట ఏమంటున్నా తెలుసు? జీవుడు పంచభూతాల శరీరంతో కలిసి ఉన్నంతటి కాలం కర్మధర్మాలలో నుండబడేటటువంటి లక్షణానికి ఆదర్శకుడై ఉన్నాడే తప్ప అతడేమో అంటుకోవడానికి లేదు. మరి కర్మధర్మాల గురించి ఆదర్శకుడై ఉన్నటువంటి సమయం లోపల ఆ పాపపుణ్యాలను అయితే తాను అనుభవింపబడినటువంటి వాడే కదా. మరి దేహానికి ఏం సంబంధం? అంగీకరింపబడినటువంటి ఆత్మజ్ఞాన యోగాన్ని గమనించలేనటువంటి ధర్మానికి విలువ ఏమిటి ఉందా? మరి శరీరాన్ని కొండపోయి బొందలు నన్న పెడతాము, లేకపోతే కట్టెల మీద పెట్టి కాళ్ళని నన్న పెడతాము. మరి దానికి దీనికి ఏం సంబంధం? యమధర్మరాజు పోయేటప్పుడు నీ పాపం చేసినవే నువ్వు రానా అంటే అన్నాడా? ఈ దేహంతో నువ్వు పాపం చేసినావు నా ఎంటరా అన్నాడా? పరమాత్మ తూకం చేసేటప్పుడు
ప్రకృతిలో ఈ కర్మంలో ఉన్నటువంటి సమయం లోపల అజ్ఞానమైనటువంటి విధిలో నుండి మోసగించినటువంటి యొక్క లక్షణం ఏదైతే నీ వెంటాడుతుందో ఆ లక్షణంలో ఉన్నటువంటి విధి అనేటటువంటి ధర్మం కోసము మనం శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ జీవుని కొండపోయి యమధర్మరాజు తూకం చేసుకున్న తర్వాత ఎప్పుడు దినవారాలన్నీ అయిపోయినాక మళ్ళీ ఒకసారి చూపించుకుంటారు ఇక్కడికి వెళ్ళి మనల్ని నువ్వేమేం చేసినావు చూడరా అని ఆడికి పోయి చూపించి ఇక నువ్వు చేసిన పనులన్నీ ఇక్కడనే ఆ జీవునికి మళ్ళీ ఇవన్నీ చూపిస్తాడు. పీతాత్మ కావడానికి కారణం ఆ పొరపాట్లను లెక్కించి దాన్ని సరిదిద్దుకునేటటువంటి సమయం వచ్చే వరకు నువ్వు ఇక్కడనే దిగు. మరి ఎవరికి పట్టింది? వీనింటికాడ ఒక రోజు ఉంది, వానింటికాడ ఒక రోజు ఉంది, వానికి ఒక్కనాడు పట్టింది, వానికి ఒక్కనాడు పట్టింది, వీనికి ఒక్కనాడు పట్టింది. ఎక్కడికి? మళ్ళీ యమధర్మరాజు దగ్గరికి పోయి తూకాన్ని లెక్కించి చూసినవా అనేటటువంటి ధర్మాన్ని చూసినా అనేటటువంటి ధర్మం చెప్పి పెంచుకున్నంత వరకు ఇక్కడనే తిరిగింది. దయ్యం పట్టిందా అంటే పట్టింది, కానీ దయ్యం తెలుసుకున్నవాడు వాడికొక్కనికే తెలుసు దయ్యం పట్టిందా పట్టలేదా, దయ్యమా కాదా అని. ఇతరులకు ఎవరికైతే తెలియదు. అది నేనే అని ఊపుతాను చూడు. కొంతమంది వచ్చి ఊపుతాను, నేను బాగా మందిని చూస్తుంటే ఇక్కడ అంతా పరమాత్మ పరీక్షించే రోజునాడు మనకి కర్తవ్యంలో నుండబడిన జీవుణ్ణి ప్రయాణింపజేయడానికి ప్రయత్నం చేసి ప్రకృతిలోనికి ప్రవేశించేటప్పుడు భగవంతుడు ఏం చెప్పిండు కదా అంటే, నువ్వు గాలితో వేగంగా వెళ్ళు, జలంతో లయమై ఉండు, అగ్నితో సామసం చేయి, ఆయుర్త్యంలో నుండబడేటటువంటి సత్యాన్ని గ్రహించగలిగినటువంటి విత్తనంలోనికి ప్రవేశించు, పితామహిలో సాక్షాత్కారాన్ని వహించు, పితృవాళ్ళను కలగజేయి, నువ్వు పుత్రుడిగా పుట్టు అనేటటువంటి ధర్మాన్ని ప్రసాదించినాక జన్మ వచ్చింది. మన ఇత్తనము నుండి వచ్చింది. ప్రకృతి విధిలో వివిధమైనటువంటి ధర్మాన్ని ఉపయోగించుకున్న తర్వాత జీవనయానాన్ని గ్రహించడానికి కావలసినటువంటి సత్యాన్ని గూడడానికి అగ్ని, జలము, వాయువు, భూమి, ఆకాశం అన్నిటిలో లయమైనటువంటి మాతృగర్భములో నవమాసములు నువ్వు అందులో ఉండు. ఆ తర్వాతనే ఈ జన్మ సాగు. 9 నెలలు తల్లి గర్భములో ఉంటావు. ఆ తర్వాత ప్రకృతికి వస్తావు. ఆ తర్వాత కూడా నీకు జ్ఞాపకము లేక నేను మళ్ళీ రావాల్సి వచ్చినటువంటి సమయం ఏర్పడతాను. ఆ సమయం లోపల ఇతో బోధించి ఇతన్ని చేస్తాను నేను అనేటటువంటి ధర్మమే గురు కటాక్షము. దానికే గురువే నిత్యం, గురువే సత్యం, గురువే సర్వం, గురువే ఆత్మ, గురువే పరమాత్మ. ఇంతటి అంతర్యామిలో నుండబడేటటువంటి గుప్తమైన ధర్మం ఈ విధంగా దాగుంది. ఉకారం అనే చీకటిని హరింపజేయడానికి రుకారం అనే ప్రకాశంను వికసింపజేసుకొని పరమ పూజత్వాన్ని గ్రహించగలిగి పరిపూర్ణత్వాన్ని పొందగలిగేటటువంటి సంపదను సంపాదించుకోవడానికి ఇన్ని కష్టాలను అనుభవించాలి అన్నాడు. గట్టిగా మాటలతో అందరం వేషం వేసుకొని కూర్చుంటూ, కొంతమంది బట్టపెగులు కట్టుకుంటారు, పాచాల్లో కూర్చుంటుంది, కొంతమంది తమాజ్ చేస్తుంటారు, జటాచుటాలు పెంచుకొని తమాజ్ చేస్తుంది, కొందరు వచ్చిరాని భాష మాట్లాడి ఇష్టం వచ్చినటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు.
ఇవన్నీ ఉపయోగపడుతున్నాయే కానీ స్వచ్ఛమైన ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మం నీ అంతర్యామిలో నుండి, ఆ అంతర్యామి నుండి బయట పెట్టేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తే నీ ఎంత సర్వము ఆ ప్రయత్నంలో ఉంటుంది. సర్వము కూడా ఆ పరమ పవిత్రాన్ని చేరగలిగేటటువంటి యోగ్యత కలుగుతుంది. ఆ నీతి బోధించేటటువంటి ప్రవర్తన మనమేమైనా పొందేటటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తే బాగుంటుందని నేను అంటాను. నేను అనేవాడెవడు? శరీరం అయితే నేను కాదు, అహంకార పడుతున్నటువంటి విషయం కూడా నేను కాదు, నేను నా అంతర్యామి. నేను వివరిస్తున్నటువంటి వివరణ ఇది నీ ధర్మానికి మూలమయ్యింది అనే సత్యాన్ని గ్రహించలేనటువంటి సత్ప్రవర్తకులు మనం చెప్పుకొని తిరిగేటటువంటి వేషధారులకు కనిపించే ధర్మం ఇది కాదు అని నేను అంటాను. ఇది నాటకం. గురువు ఒకవేళ ఇంకో మాట తెలుసా, భగవంతుడు ఎన్నిసార్లు శాపం పెట్టినా కట తీర్చుకోవచ్చు, కానీ గురు శాపం పెట్టిండనుకో ఇక తీర్చు. భగవంతుడు పెట్టింది గురువు దగ్గర పోయి ఆయన కాళ్ళ మీద పడు, తక్షణమే నీ పాపం నెరవేరుస్తాడు. కానీ గురువు పెట్టింది ఎవరు నెరవేర్చాలి? వాడికి ఏమన్నాడో తెలుసా? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. మరి ఆ గురువు అనేది ఎక్కడ మనకొక్కరికేనా, నీకేనా? సనాతనం నుండి వస్తున్నటువంటి సత్యం అది, ఈరోజు వచ్చింది కాదు. పోతే అంటాడు, అవునా నాయన అను, తిట్టకుండా అవునా నాయన ధర్మమా అది నువ్వు చెయ్యొచ్చా అన్నాడు. చేయరాదు మాల, ఆ లెంపలు వేసుకునే బుద్ధి నీకు లేదా? నేను ఇచ్చినా కదా, అదొకసారి చెర తీసి చూడు అన్నాడు. ఎందుకంటే కళ్ళు మూసుకున్నావు కదా, అవి నీ తెరువు. అజ్ఞానమైన ఏషమును ముసురుకున్నావు కదా, ఆ మోసమును విడమరు. పరమ పూజ్యాన్ని గ్రహించగలిగేటటువంటి పరిపక్వతాన్ని తేలికపరచుకో. పరమ సంతోషంతో పరమాత్మను పొందు. నేను అనే అహంకార బుద్ధిని విడిచిపెట్టు. నా సర్వము వాడే అన్న సత్యాన్ని గ్రహించి అటువంటి సత్ప్రవర్తన మనకు ఉండాలా ఉండకూడదా? మీరందరూ చెప్పాలి. అటువంటి సత్ప్రవర్తన మనకు ఉండాలా ఉండకూడదా అని అడుగుతున్నాను. ఏమా అర్థమవుతుందా? మహారాజా మేము కాష్టాల కాడ కావాలన్నాం, శివయ్య లేలా గట్టిగా ఉన్నామని మీరు అనుకుంటున్నాం. శివయ్య కాష్టాల కాడ ఒట్టిగా లేదు. కాల విధిని కాలపరిచి కారణ సాక్షాత్కారాన్ని వహించి కర్మధర్మాలలో నుండబడే నగ్న సత్యాన్ని గ్రహించబడి తన్ను మరల్చి తరుణములో నుండబడేటటువంటి పరమ పూజితాన్ని పొందగలిగిన పరమేశ్వరుడు కాష్టాల దగ్గర కావాలి. మరి ఆయననేమందాం మనం? ఇంత గొప్ప అయిన పరమ పూజ్యుడు, ఇంతటి అంతర్యామిని గమనించగలిగిన ఆ పరంధాముడు ఇక్కడున్నాడు. ఎవడది? ఎందుకోసం ఉన్నాడు ఆయన? ఎందుకోసం ఉన్నాడు ఆయన? అటువంటి సత్యమును తెలుసుకునేటటువంటి సద్బుద్ధి మనకు కొంచెం అంతుంటే చాలంటున్నాడు. ఇంతగా అవసరం లేదు. బుద్ధివంతునికి ఎంత కావాలి? ఇంత అవసరం లేదు. గోడుకు కోరినంత ప్రమాణం తెలిసిపోతే చాలు, పరమ సంతోషం దొరికిపోతుంది. పరమ పూజ్యాన్ని గ్రహించగలిగే పరమానందం వస్తుంది. ఆ ఆనందంతో పరిపక్వత కలిగేటటువంటి హృదయాన్ని పొందగలిగిన పరమ పూజ్యత్వం వస్తుంది మనకు. అప్పుడు ఏ మానవ అన్న ధర్మంలో మాధవ అనేటటువంటి నామకరణం వస్తుంది. మరి మనం ఏం చేస్తున్నాం?
దీని మీద మీరేం మాట్లాడతారో చెప్పండి, నేను ఇంత సంతోషపడతాను. నేను చెప్తాను. ఏం సత్యనారాయణ ఎన్నడు రావాలి, ఎంతమంది చేయలేబడతారో, నేనేం అడిగితే అది ఇస్తాం మహారాజా మీ ఇంటికి, మరి గురుదక్షిణ కింద అంటే వస్తాం. రేపటి నుండి రథమాదే స్టార్ట్ చేస్తా. మీరిద్దరు పోటీ పడాలి. ఎవరున్నారు అక్కడ?